దాడి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీవారి ప్రసాదం అపవిత్రం కావడం గుండెలు పగిలేలా చేసిందంటున్న మాధవిలతతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు విక్రయాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా తుమారని పర్టికులర్ హిందూ ఐడియాలజీని ప్రోత్సహించేటువంటి వరకు హిందూ సాంప్రదాయాల్ని సనాతన సాంప్రదాయాల్ని కాపాడేటువంటి వారందరి నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి మాధవిలత, ఆమె ఓల్డ్ సిటీలో కూడా బీజేపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు ఎంపీగా. మనతో పట్టారు. మేడం చెప్పండి, ఒక సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో మీరు చేసిన పోరాటం చాలా అమోఘం. దానికి ఫస్ట్ మా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తరఫున కంగ్రాచులేషన్స్ మేడం. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ లడ్డు విక్రయానికి సంబంధించిన అంశంలో తలెత్తినటువంటి వివాదం, ప్రత్యక్ష దైవం కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శించుకుంటే చాలా అనుకుంటారు, చాలా ఒక కామన్ పీపుల్ నుంచి కింది స్థాయి పీపుల్ కూడా. దీన్ని ఎట్లా చూడవచ్చు? గత వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అంశంగా చూడవచ్చా, లేకపోతే పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఇటువంటి దేవాదాయాలకు సంబంధించిన అంశంలో దేవునికి సంబంధించిన విషయంలో దీన్ని ఎట్లా చూడవచ్చు? చాలామందికి సనాతన ధర్మం కానీ హైందవ ధర్మ సంస్థాపన అంటే ఏంటో తెలీదు. ఆయన పేరు పెట్టి దుర్మార్గంగా జంతువు కొవ్వు పదార్థంతో మలినం పరిచిన ప్రసాదాన్ని పాపం ఆయనకు మాత్రమే పెట్టిన ఆయన కోపం వచ్చేది కాదు. ఆ పేరుతో కోట్ల మంది హైందవులను అమాయకులను చేసి తినిపించారు వీళ్ళు. అంతకన్నా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అయోధ్యలో రామ ప్రతిష్టాపన జరిగితే 2 లక్షల లడ్లు రామచంద్రుడికి వెళ్ళాయి. రామచంద్రుడు తిరిగి వచ్చాడు. ఇక్కడి నుంచి మొదలవుతుంది ధర్మక్షేత్రం. కురుక్షేత్రం లాంటి కురుక్షేత్రం ఇప్పుడు మొదలవుతుంది. ఈ ధర్మయుద్ధం నాంది పలికింది. కాబట్టి ఇదంతా చిన్నగా తీసి పారేసే విషయం కాదు. ఈ అంశానికి సంబంధించి ఒక సీనియర్ బీజేపీ నేతగా మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మీ పెద్దలకు కానివ్వండి, మీరేమైనా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నారా దోషుల మీద చర్యలు తీసుకునే అంశంలో? నేను కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఒక వినతి పత్రం పంపిస్తాను ఆయనకి, నా తరపు నుంచి. ఇదే కాకుండా ప్రపంచంలో ఉన్న హైందవులందరితో కూడా ఒకటే విన్నపం, ప్రధానమంత్రి గారికి, గృహమంత్రికి అంటే అమిత్ షా గారికి, వీళ్ళందరికీ కూడా దయచేసి మీరందరూ ట్విట్టర్ల ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ల ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ దయచేసి మీరందరూ వినతి పత్రాలను పంపించండి. ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయవలసినది. ఇది కేవలం ఒక లడ్డూతో ఇది బయటపడింది తప్ప సమస్య కేవలం లడ్డూయే కాదు. ఇక్కడ లడ్లు, బంగారము, నగలు, విగ్రహాలు, పొలాలు, ఆస్తులు, ఉండి, ధనము, క్యాష్, ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి 7 కొండలు. ఆ కొండల మీద ఎవడబడి ఏమేమి కబ్జాలు కొట్టారు, ఇవన్నీ బయటికి రావాల్సి వచ్చిన సమయం వచ్చింది. మీరేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేసే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో కానీ, ఇప్పుడు కానీ, ఇంకా కొద్ది రోజులు స్పేస్ టైం తీసుకొని కానీ ఆ పరంగా మీరు కార్యాచరణ తీసుకుంటున్నారా? అన్నిటికన్నా ముఖ్యమైన విషయము, నేను తిరుపతికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏం చేస్తాననే దానికన్నా కూడా ప్రతి హైందవుడిని దీని పట్ల జాగృతం చేస్తున్నాను అనేది ముఖ్యం. అర్థమైందా నాయన నీకు? 120 కోట్ల భారతీయులు ఇక్కడ ఉండి, ఇది కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవులం ఇప్పుడు మేమేం చేస్తున్నాం? ఫస్ట్ మేమందరము సిబిఐ ఎంక్వైరీకి లెటర్లు రాయాలి. కాబట్టి ఏబిఎన్ ద్వారా కూడా నేను అందరినీ ఒకటే చేతులెత్తి మిమ్మల్ని అందరి ప్రాధేయపడుతున్నాను. సిబిఐ ఎంక్వైరీకి ప్రతి ఒక్కళ్ళు ప్రధానమంత్రికి కానీ, గృహమంత్రి గారికి కానీ వీళ్ళందరికీ లెటర్లు రాయండి. ఇన్ని కోట్ల ఉత్తరాలు వెళ్ళవలసిందే వాళ్ళకి. ఇక్కడితో దీని అంతు తేల్దాం. ఇంకొకసారి ఇట్లాంటి రాక్షస ప్రవృత్తికి తోడుపడిన వాడికి స్వప్నంలో కూడా గజ 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 వణకాలి భయంతో. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అమిత్ షాకు వినతులు ఇస్తాము, దీన్ని ఇప్పటితో ఆపమంటూ కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక హిందువుల మీద జరిగిన దాడిగా ఆమె పరిగణిస్తూ కన్నీటి భావోద్వేగాల్లో నవ్వుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మొత్తానికి ఈ ఇష్యూ పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకోవాలి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందంటూ ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరామ్యాన్ తిరుపతితో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.